ఇప్పుడు వాళ్ళ మనోభావాల మీద మనం సందీప్ ఏం చెప్తాడో విందాం. సందీప్ గారు ఇందాక నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పానండి. పోలీస్ లాఠీ చార్జ్ అనేది స్టూడెంట్స్ మీద ఎటువంటి స్టూడెంట్స్ ప్రొటెస్ట్లనైనా అది ఒప్పుకోదైనది కాదు. కానీ ఇక్కడ మనం వన్ సైడ్ చూపెట్టకుండా వీడియోస్ సెకండ్ సైడ్ వీడియోస్ మీరు చూపిస్తలేరు. నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నా. సెకండ్ సైడ్ ఇంకో వీడియో ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ పోలీసుల మీద పెప్పర్ స్ప్రే కొట్టింది ఎవరు అది చూపెడతలేరు. పెప్పర్ స్ప్రే కొట్టింది చూపెట్టకుండా పోలీసులు కొట్టింది చూపెడుతున్నారు. పోలీసులు కొట్టింది సరే. ఈ విషయం ఇంకో విషయం ఏంటంటే ఇందాక మన మిత్రుడు ఎన్ఎస్ఏ మిత్రుడు మాట్లాడినట్టు ఇది పొలిటికల్ పార్టీ కాదు సిజేపీ అన్నారు. ఇందాక ప్యానలిస్ట్ మీరే స్టార్టింగ్ లో చెప్పినారు. సిజేపీ ఫౌండర్ ఎవరండి? ఇంత ముందుకు ఆమ్ ఆద్మీలో ఉన్నారని చెప్పేసి మీరే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ లింక్ లేదు. పొలిటికల్ పార్టీగా ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు సోదరా. ఒకసారి నువ్వు మాట్లాడింది ఒకసారి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటే బెటర్. నేనేమంటున్నా అంటే పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అట్లా పొలిటికల్ కి పార్టీకి సంబంధం లేని మూవ్మెంట్ అన్నట్టు అంటున్నారు. ఎందుకు సంబంధం లేదు? ఆల్రెడీ ఫౌండరే ఆమ్ ఆద్మీ పార్టీ. ద సేమ్ సోనం వాంగ్చుక్ ని సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ జమ్మూలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో మీరే కదా డిక్లేర్ చేసింది ఇలా యాంటీ నేషనల్ లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి. మీరు చేయలేదా? చేయలేదా చెప్పండి. మీరే కదా డిక్లేర్ చేసింది యాంటీ నేషనల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్నదని చెప్పేసి. వేరే పార్టీ ఏం చేయలేదు, మీరే చేసినారు. బీజేపీ ప్రభుత్వమే కదా ఉంది, దాని మీద విచారణ జరిపిస్తే. ఇంకో విషయం ఏంటంటే ఎటువంటి మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాము, స్టూడెంట్స్ అన్ని చెప్తారు కానీ మీరు తప్పు చేసిండు, రెండోసారి మూడోసారి పేపర్ లీక్ అయింది, రిజైన్ చేయాలని మాత్రం చెప్పారు. పరీక్షపై చర్చ పెట్టే మీ నరేంద్ర మోడీ, విద్యార్థులకి ఉచిత సలహాలు ఇచ్చే మీ నరేంద్ర మోడీ, విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద ల్యాండ్ కబ్జా చేద్దామని చూసింది మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో. అవును, మీరు కాదా అప్పుడు ఏం చేసినారు? ఏం చేసింది? మాట్లాడింది ఏం చేసినారు? వెంకటస్వామి గారు క్రాస్ టాక్ వద్దు, ఆయన వర్షన్ అయిపోనివ్వండి. పొలిటికల్ డీవియేషన్ వద్దు, లెట్ హిమ్ కంప్లీట్. తర్వాత మళ్ళీ కావాలంటే మాట్లాడచ్చు. సందీప్ గారు మీరు కంక్లూడ్ చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏ రైట్ నుండి మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్తున్నా కాంగ్రెస్ లెటర్ రిలీజ్ చేసినాం, చూసుకో ఒకసారి. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో 400 ఎకరాలు కబ్జా చేయాలని చూసింది మీరేనా? ప్రయత్నం చేసినాం. మంచిగా వింటారు మాటలు. 1996 లో కూడా 1996 జరిగితే ఏబీవీపీ ప్రొటెస్ట్ చేస్తే రీఎంసెట్ పెట్టి ఆ రీఎంసెట్ లో చదువుకున్న విద్యార్థులందరూ ఇప్పుడు అయ్యారు. సందీప్ గారు మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఏబీవీపీ రీఎంసైట్ పెట్టించిన ఏబీవీపీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? తెలంగాణలో ఎక్కడున్నారు మీరు? పేపర్ లీకేజ్ అనేది సీరియస్ ఇష్యూ. పేపర్ లీకేజ్ అనేది సీరియస్ ఇష్యూ. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు వెరీ గుడ్ ఎంతో కష్టపడి చదువుకొని పేపర్ ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత పేపర్ లీకేజ్ అయితే ఎంత మనోవేదన గురైతారో కూడా అందరికి తెలుసు. స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏమంటారు అంటే మన వాళ్ళు మిగతా ప్యానలిస్టులు ఎన్టీఏనే రద్దు చేయాలని చెప్పేసి అంటారు. ఎన్టీఏలో సంస్కరణలు రావాలని చెప్పేసి విద్యా ఎన్టీఏ 2017లో ఏర్పడిన దగ్గర నుంచి 2026 వరకు పేపర్ లీక్ లేకుండా ఉన్నది ఏంటో చెప్పు. ఎన్టీఏ వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి, దాని గురించి మాట్లాడండి. ఎన్టీఏ రద్దు చేయాలి, ఎందుకంటే రాష్ట్రాల హక్కు లేకుండా ఎన్టీఏ ఎందుకు రద్దు చేయకూడదు చెప్పండి. రద్దు చేయమంటే వ్యవస్థలు ఎందుకు రద్దు చేయకూడదు చెప్పండి. ఎన్టీఏ వచ్చే లాభం ఏంటో చెప్పండి. బ్రిటిష్ కాలం విద్యా వ్యవస్థ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది మీరు అమలు చేస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మీరు అమలు చేస్తున్నారు.
ఇంకా వీటి follow పోలీసుల దాడులేంటి విద్యార్థుల మీద? వ్యవస్థ సందీప్ గారు ఒక్క నిమిషం, సందీప్ గారు ఒక్క నిమిషం. సందీప్ గారు చేయాలని చెప్పేసి అడగాలి. సందీప్ గారు క్వశ్చన్ వినండి. సందీప్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ పట్టుబట్టింది, పోరాడింది. Right. అందుకే కదా రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేది. కండక్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం. ఎక్కడ పోరాడింది? అంటే సందీప్ దేశ గారు ప్రజలకు భయపడి నీట్ ఎగ్జామ్ పెట్టకపోతే మిమ్మల్ని తన్ని కొడతారు కాబట్టి పెట్టారు మీరు. మీ ఏబీపీ పోరాడితే నీట్ ఎగ్జామ్ పెట్టలే. సందీప్ గారు మీరు కంటిన్యూగా మాట్లాడితే సందీప్ గారు మ్యూట్ చేయాల్సి వస్తుంది. సందీప్ గారు ఒక్క నిమిషం రీనీట్ పెట్టకపోతే తల్లిదండ్రులు మిమ్మల్ని కొడతారు కాబట్టి మీరు పెట్టారు. మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి పెట్టారు రీనీట్. ఒక నిమిషం. ఆయన మ్యూట్ చేశారు సార్. ఆయన మ్యూట్ చేశారు. ఒక్క నిమిషం. ఇప్పుడు మా అప్పీల్ ఏంటంటే అందరికి క్రాస్ టాక్ చేయటం వల్ల అది పబ్లిక్ లోకి వెళ్ళదు, ఎవరిది వినపడదు. కాబట్టి క్లియర్ గా మీరు ఒపీనియన్ చెప్పండి, డిఫర్ అవ్వండి, కాదంటలా కాసేపు ఇంకా కొంచెంసేపు ఎక్కువసేపు కూర్చుందాం. బట్ క్రాస్ టాక్ అనేది ఇట్స్ మీనింగ్ లెస్. సో ఇప్పుడు వాళ్ళ మాట విన్నారు కదా, ఇప్పుడు ఆయన చెప్తుంది కూడా అసలు నీటిలో సంస్కరణలు అవసరమా, అసలు నీట్ అనేది పూర్తిగా రద్దు చేయాలి, వేస్టా? ఒకటండి, మేము చెప్పాల్సుకుంది ఏంటంటే నీటిని రద్దు చేయాలి. ఎందుకు నీటిని రద్దు చేయాలని అంటే నీటు వచ్చిన తర్వాత జరిగిన లాభాలు ఏంటి అది కూడా చర్చించాలి కదా. నీటు వచ్చిన తర్వాత తమిళనాడులో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు పిల్లలు, విద్యార్థులు. నీటు వచ్చిన తర్వాత ఈ రోజు ఇదే ఇప్పుడు ఏబీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మిత్రులు మాట్లాడుతున్నాడు సందీప్. ఈ సంవత్సరం రీనీట్ పెట్టిన తర్వాత రీనీట్ లో గత సంవత్సరం కట్ ఆఫ్ మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్